హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, ఉత్తరప్రదేశ్లో ఇంకో దారుణమైన సంఘటన జరిగింది సార్. ఒక కన్న తండ్రే తన కూతురు 5 ఏళ్ల పాపని తన మాట వినట్లేదు, పక్కింటికి వెళ్తుందని చెప్పేసి ముక్కలు ముక్కలుగా నరికి చంపేశారు. ఇది ఇప్పుడు నేషనల్ వైడ్ గా కూడా చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అసలు అంత చిన్న పాపని అన్ని ముక్కలుగా నరికిన అతని మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది? మరి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఈ మధ్య కాలంలో కన్న తల్లిదండ్రులే పిల్లల్ని చంపేస్తున్న సంఘటనలు ఎక్కువగా వింటున్నాం మనం. అటువంటి పరంపరలో ఇదొక దారుణమైన అమానవీయమైన సంఘటన. సో ఉత్తరప్రదేశ్లో సీతాపూర్ అనే ఒక ఊరుంది. అక్కడ మోహిత్ మిశ్రా అనే ఒక 40 ఏళ్ల వ్యక్తి, ఆ వ్యక్తి తన 5 ఏళ్ల పసిపాపను అత్యంత దారుణంగా ముక్కలు ముక్కలుగా నరికి పొలాల్లో వేసేశాడు. సో ఈ సంఘటన ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తుంది. ఎందుకు ఈయన ఇలా చేశాడు, ఇతని మానసిక పరిస్థితి ఏంటి, ఈ విషయాలను మనం అర్థం చేసుకున్నాం. ఇతను పక్కింటిలో రాము అనే ఒక అతను ఉంటాడు. ఆ రాముకి ఇతనికి మధ్య గొడవలు మొదలైనవి. ఒకప్పుడు వీళ్ళు బాగా ఉండేవాళ్ళు, అన్నీ ఇచ్చిపుచ్చుకోవడం, పరస్పరం పిల్లలు అటు వెళ్ళడం, వాళ్ళు ఇటు రావడం, ఇలాగంతా జరుగుతూ ఉండేది. అయితే ఇతనికి రాముకి మధ్య గొడవలు వచ్చాయి. ఆ గొడవల తర్వాత బంద్ అయినాయి సంబంధాలు వీళ్ళిద్దరి మధ్య. దాంతో వీళ్ళ కూతురు 5 ఏళ్ల పాప ఉంది. వీళ్ళకి 5 ఏళ్ల పాప తని అనే ఆ పాప పేరు. ఈ పాప ఆడుకోవడానికి వెళ్ళేది. ఈ పాపకి ఈ గొడవలన్నీ తెలియదు కదా. మామూలుగా పిల్లలు ఏం చేస్తారు, పెద్దవాళ్ళ గొడవలు తెలియకుండా వాళ్ళు పోయి ఆడుకుంటుంటారు. అలాగే ఈ పాప కూడా ఆడుకుంటుంది. ఇతను అనేక సార్లు ఈ పాపకి చెప్పాడు, వెళ్ళొద్దు అని చెప్పాడు, తిట్టాడు, బెదిరించాడు, కొట్టాడు. కానీ ఆ పాపకి అవేవి పనిచేయలేదు, ఆడుకోవడానికి కావాలని చెప్పి తను వెళ్ళిపోతుంది. అలాగా మొన్న ఫిబ్రవరి 26వ తేదీ ఈ అమ్మాయి ఇంటికి వచ్చాడు ఇతను. అప్పటికే కొంత మందు కూడా వేస్తున్నాడు, మందు తాగి అలవాటు ఉందని చెప్తున్నారు. దాంతో పాపను అడిగాడు, ఇంట్లో పక్కింట్లో ఉన్నట్టుగా ఉందని చెప్పారు. దాంతో ఇతను వెళ్ళి ఆ పాపని బరబర లాక్కొచ్చి 2 దెబ్బలు వేశాడు. దాని తర్వాత గమ్మునున్నాడు. ఆ పాప మళ్ళీ మామూలు అయిపోయింది కాసేపు పెట్టి. దాని తర్వాత ఇతను ఏం చేశాడంటే ఏదో ఒక ప్లాన్ వేసుకున్నాడు మనసులో. ఈ పాపని బైక్ మీద ఎక్కించుకొని తీసుకెళ్ళి కొంత దూరంలో పొలాలు ఉన్నాయి, దాన్ని ఏమంటారు, మస్టర్డ్ ధనియాల పంట పండే ఇది ఉంది, దానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఈ పాపని తన బట్టలతోనే తీసి గొంతుకి వేసి బిగించి చంపేశాడు. చంపేసిన తర్వాత ఇతను కత్తి కూడా తీసుకుపోయాడు. కత్తితో ముక్కలు నరికేసి అక్కడ పొలాల్లో అక్కడక్కడ ముక్కలు వేసేసాడు. వేసేసి ఇంటికి వచ్చాడు, మామూలుగా ఉన్నాడు. ఆ తర్వాత భార్యను పాప ఎక్కడని అడిగాడు, ఎక్కడో తెలియదు అని చెప్పింది. వెతుకుతున్నట్టు డ్రామాలు ఆడాడు ఇతను. ఊర్లో మా పాప కనిపించిందా అని అందరిని అడగడం, ఇవన్నీ చేశాడు. చేసి పాప కనబడలేదని అందరూ కూడా చెప్పిన తర్వాత ఎవరినో పక్కింటి వాళ్ళని తీసుకెళ్ళి తన తెలిసిన వాళ్ళని, బంధువుల్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. మా పాప కనిపించట్లేదు, 5 ఏళ్ళు అది. పోలీసులు మిస్సింగ్ కేసు కింద నమోదు చేసుకొని వెతకడం మొదలుపెట్టారు. వెతుకుతూ ఉంటే ఎక్కడ కనిపించట్లేదు. చివరికి ఇంకొంత దూరంగా పొలాలు అటువైపు వెతకడం మొదలు పెడితే అక్కడ ఒక చైన్లో ఒక కాలు మాత్రం కనబడింది పాపది. సో అది తీసుకొచ్చి వాళ్ళ తల్లికి చూపిస్తే మా పాప కాలే అని తల్లి చెప్పింది. అక్కడి నుంచి వీళ్ళు మిగతా పార్ట్స్ కూడా ఉంటాయని వెతికారు. పార్ట్స్ అక్కడక్కడ దొరికాయి వీళ్ళకి. వాటిని మళ్ళీ పోస్ట్ మార్టంకి ఇచ్చారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో గొంతు పిసికిన దాన్ని బిగించి చంపినట్టుగా ఆనవాళ్ళు ఉన్నాయి. సో ఆ క్రమంలో వీళ్ళకి ఈ దర్యాప్తు జరుగుతూ ఉంటే 3 రోజుల పైన దర్యాప్తు జరుగుతుంది. జరుగుతున్న క్రమంలో ఇతను అదృశ్యమయ్యాడు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఇతను పోలీస్ స్టేషన్కి రావడం కానీ, వీళ్ళు వెళ్ళినప్పుడు ఇంట్లో ఉండడం కానీ కనబడలా. దాంతో వాళ్ళకి ఎందుకో డౌట్ వచ్చింది తండ్రి బిహేవియర్ మీద. సో ఒక కన్నేసి పెడితే ఇతను ఫైనల్గా ఎక్కడ దొరికాడంటే సీతాపురం కోర్టులో ఒక లాయర్తో పోయి మాట్లాడుతున్నాడు. అంటే ఇతనికి అర్థమైపోయింది పోలీసులు మనల్ని పట్టుకుంటారని. అందుకని లాయర్ దగ్గరికి పోయి ఇట్లా పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తే ముందుగా బెయిల్ వేయాలంటే ఎట్లా వేయాలి అవన్నీ అడుగుతున్నాడు. ఆ టైంలో పోలీసులు వెళ్ళి పట్టుకున్నాక కూడా ఇతను 23 గంటల పాటు ఒప్పుకోలేదు. వాళ్ళు కొట్టారు, మామూలుగానే తెలుసు కదా మనకి పోలీసులు కొడతారు.
కొట్టారు అన్నీ చేస్తే కూడా అతను చెప్పలేదు, నేను చంపలేదనే చెప్తున్నాడు. 23 గంటల తర్వాత మాత్రమే అతను ఒప్పుకున్నాడు నేనే చంపానని. దాంతో ఇప్పుడు మొత్తం ఊరంతా షాక్ అయింది. ఒక చిన్న విషయానికి తన మాట వినలేదని 5 సంవత్సరాల ఆడుతూ పాడుతూ ఉన్న ఒక పసిపాపని ఇంత క్రూయల్గా ఎలా చంపాడు అన్నది ఇప్పుడు మొత్తం చర్చ వస్తుంది. మామూలుగా విదేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో అయితే ఇట్లాంటి క్రిమినల్స్ అంటే ఇట్లాంటి క్రైమ్ చేసిన వాళ్ళ సైకలాజికల్ ప్రొఫైలింగ్ అనేది, సైకలాజికల్ ఎవాల్యుయేషన్ అనేది చేస్తారనమాట. మన దేశంలో ఆ కల్చర్ లేదు. కానీ దీని మీద కొంతమంది సైకాలజిస్టులు వాళ్ళతో కొంత ఇంగ్లీష్ మీడియం మాట్లాడింది. వాళ్ళు ఏం చెప్పారనేది నేను చెప్తున్నా. ఐఎమ్ నాట్ ఏ సైకాలజిస్ట్, బట్ ఐ లవ్ సైకాలజీ, నేను చదువుతాను. సో ఇట్లాంటివి అర్థం చేసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి వ్యక్తుల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, బేసిక్గా వీళ్ళకి ఎక్స్ట్రీమ్ రేజ్ అంటారు, ఒక తీవ్రమైన ఆగ్రహం ఉంటుంది. దానికి కారణం వాళ్ళ లైఫ్ వాళ్ళు అనుకున్నట్టు లేకపోవడం కావచ్చు. ఒక్కోసారి పుట్టుకతో కూడా ఇంపల్సివ్ నేచర్ ఉండేవాళ్ళు ఉంటారు బై క్యారెక్టర్. సో అలాంటి ఇంపల్సివ్ నేచర్ ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ కోపాన్ని ఛానలైజ్ చేసుకోవడం అనేది ఉండదు. వాళ్ళకి వస్తే తీవ్రమైన కోపం వస్తుంది. ఆ కోపంలో విచక్షణ అనేది కోల్పోతారు. అలాగా ఇతనికి అటువంటి లక్షణాలు, అంటే ఒక ఎక్స్ట్రీమ్ అగ్రెషన్ అండ్ రేజ్ అనేది ఇతనికి ఉన్నట్టుగా సైకాలజిస్టులు చెబుతున్నారు. అందుకని ఈ తన మాట వినలేదు, తనని ధిక్కరిస్తుంది అన్న ఒక కోపం ఇతనిలో ఆ పాపను చంపేటికి చేసింది. రెండవది, ఎక్కడో ఇతనికి తను చేతగానోడు అన్న ఒక ఫీలింగ్ ఉంది. చాలాసార్లు చేతగాదు, నేను బలహీనం అనుకునే వాళ్ళే ఎక్కువ వైలెన్స్ చేసిన సందర్భాలు మనకు కనబడతాయి. ఎందుకంటే ఈ హ్యాస్ టు ప్రూవ్ దట్ ఈజ్ క్యాపబుల్ గై. అది ఎవరి మీద? వల్నరబుల్ మీద, తనకంటే బలమైన వాళ్ళ మీద చూపించారు. చాలామంది కోపాలు ఎవరి మీద చూపిస్తుంటారు? తనకంటే వీక్గా ఉన్న వాళ్ళ మీదనే చూపిస్తుంటారు. కింది స్థాయి ఉద్యోగుల మీద కావచ్చు, ఇంట్లో అయితే మొగుళ్ళు భార్యల మీద, పిల్లల మీద, స్త్రీలైతే తల్లులు పిల్లల మీద, ఇలాంటివి చూపిస్తున్నారంటే వాళ్ళ చేతగాని విషయాల్ని వాళ్ళు జీవితంలో చేయలేనప్పుడు ఆ కోపాన్ని తనకంటే బలహీనల మీద చూపించడం. ఇట్లా ఇతను పక్కింటి రాము మీద చూపలేని కోపాన్ని, ఆ బాధని తన కూతురు మీద చాలాసార్లు ఇదే జరుగుతుంటుంది. ముఖ్యంగా స్త్రీలను చూస్తే పక్కింటి వాళ్ళతో గొడవలు, లేకపోతే అత్తతో గొడవలు వచ్చినప్పుడు పిల్లల్ని కొడుతుంటారు అనవసరంగా. ఎందుకంటే దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వాళ్ళకి వేరే ఎవరు ఉండరు, వీళ్ళే దొరుకుతారు వాటంగా. అట్లాగే ఇతనిలో ఒక డిసెప్షన్, మ్యానిపులేటివ్ నేచర్ కూడా ఉంది. చంపింది రేజ్తో చంపుండొచ్చు, కానీ తర్వాత శవం దొరకకూడదనే ఒక స్కీమ్ వేశాడు. అందరిని మోసం చేశాడు, ఇంట్లో కానీ అందరిని మోసం చేశాడు, పోలీసులను కూడా ఏమార్చాడు, మళ్ళీ తెలివిగా లాయర్ దగ్గరికి పోయాడు. అంటే ఒక డిసెప్టివ్, మ్యానిపులేటివ్ నేచర్ కూడా ఈయనకి మనకు కనబడుతుంది. అట్లాగే ఇతనిలో నార్సిసిస్ట్ ట్రైట్ అంటారు. నార్సిసిజం అంటే తనకు తాను ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చేవాళ్ళు. ఈ నార్సిసిస్ట్ ట్రైట్స్ లక్షణాలు కూడా ఇతనిలో బలంగా ఉన్నాయి. అంటే నా మాట అందరూ వినాలి, నేను ఇంపార్టెంటు అన్న లక్షణాలు ఇతనిలో బలంగా ఉన్నాయి. అందుకని చిన్న పాప కదా, ఆ పాపకి ఏం తెలుసు అని కాకుండా, నా మాట వినలేదు ఈ పిల్లని నేను చంపేస్తాను అన్న ధోరణి రావడానికి కూడా ఈ టెండెన్సీ కారణం. అట్లాగే ఏఎస్పిడి అంటారు, అంటే యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్. ఈ లక్షణాలు వీళ్ళలో ఉంటాయి. యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నప్పుడు ఎంపతి అనేది ఉండదు. అంటే ఇతరుల బాధ పట్ల కానీ, ఇతరులు ఏమనుకుంటున్నారు అన్న దాన్ని ఎంపతి అంటాం. అంటే ఇతరుల ప్లేస్లో మనం ఉండి ఆలోచించడాన్ని ఎంపతి అంటాం. ఈ ఎంపతి వీళ్ళకు ఉండదన్నమాట. ఈ యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వాళ్ళల్లో ఈ ఎంపతి ఉండదు. వీళ్ళు ఎక్కువగా కోల్డ్ బ్లడెడ్గా చంపగలరు మనుషుల్ని. వీళ్ళకి అవతల వాళ్ళు బాధపడతారు, అవేవి ఉండదన్నమాట. అట్లాగే పారనాయిడ్ లక్షణాలు కూడా ఈయనలో ఉన్నాయి. పారనాయి అంటే ఎక్కువ ఊహించుకోవడం. మనం ఒక్కోసారి ఏం చేస్తామంటే, అవతలోడు మన గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడేమోనని, లేకపోతే మనకి ఎక్కువ హాని చేస్తాడేమోనని ఎక్కువ ఊహించుకోవడం. అలాగే ఈ రామ్ అనేవాడు ఈ పాపని ట్రాప్ చేస్తున్నాడేమో, తన మీద కక్ష కోసం ఈ పాపని అక్కడ చేరదీస్తున్నాడేమో, ఇలాంటి పారనాయిడ్ లక్షణాలు కూడా ఇతనిలో బలంగా ఉన్నట్టు చెప్తున్నారు. అట్లాగే కొంతమందిలో క్రానిక్ ప్యాథాలజీ అంటారు. అంటే ఈ లక్షణాలు ఉంటాయి కానీ బయటికి కనబడవు. అది ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం